దేవుడి స్తోత్రాలండి. అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహాం మరి మీకు అందరికీ తెలుసు, అన్యుడిగా దేవుడి రాజ్యంలోకి వచ్చాడు. మరి దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం అబ్రహాంకి దొరికింది. అబ్రహాం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుడు పదే పదే అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాం నీతిమంతుడిగా మారాడని, యథార్థపరుడిగా మారాడని, గొప్ప భక్తిపరుడిగా మారాడని, గొప్ప సమాధానంతో నింపబడ్డాడని మీకు అందరికీ తెలుసు. అతను గొప్ప డిగ్రీ కూడా పొందాడు. అదేంటంటే విశ్వాసులకు తండ్రి. అంత గొప్ప పేరుని అతను సంపాదించుకున్నాడు. అయితే దేవుడు అతను ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని నియమాలు అతనికి ఇచ్చాడు. ఆ నియమంలో ఒక నియమం ఏంటంటే ఆదికాండం 17వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. చదవనండి. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. దేవుడి స్తోత్రాలండి. ఈ సున్నతి అనే ఆచారానికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నేను అందరికీ దేవుడిగా ఉండను, నేను అందరినీ దర్శించను, నీ వంశాన్ని దర్శించి నీ వంశానికి నీ దేవుడిగా ఉంటాను. అందుకు ఎవరు కూడా నీ వంశంలో ప్రవేశించడానికి వెళ్ళలేదు, లేక ఎవరికి నేను దేవుడిగా ఉండను, కేవలము నీ వంశానికే నేను దేవుడిగా ఉంటాను. అందుకు గుర్తుగా నీవు శుద్ధి చేయించుకో, నీ గర్భాన పుట్టిన వాళ్ళందరినీ కూడా ఈ శుద్ధి అనే సాంగ్యం ద్వారా నడిపించు. నేను మీకు దేవుడిగా ఉండి మిమ్మల్ని నిత్యము దీవిస్తూ ఉంటాను అని చెప్పి దేవుడు ఈ శుద్ధి అనే ఆచారాన్ని అబ్రహాం సంతానానికి ఇచ్చాడు. అని చెప్తే మన దగ్గరగా ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్లో మనం ప్రవేశించాలన్నా మన వల్ల కాదు. ఈ కట్టడి ఎంత గొప్ప కట్టడి అంటే శుద్ధి లేని వాళ్ళందరూ కూడా అన్యులు. మనకి అప్పుడప్పుడు ముస్లిమ్స్ ఒక మాట అంటూ ఉంటారు, సూర్కా బచ్చా అంటే పంది పిల్లలారా అని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు నానా రకాలైన విగ్రహాలు ఆరాధించుకుంటారు, ఈ లోకంలో దేనినో ఆరాధిస్తారు. మేము నిజమైన దేవుని ఆరాధిస్తాం. మా దేవుడు నిజమైన దేవుడు, ఆయన పరలోక తండ్రి. ఆయన మాకు దేవుడిగా ఉన్నాడు, మేము ఆయనకి భక్తులుగా ఉంటాం అనే గొప్ప మార్గమును అబ్రహాం ద్వారా దేవుడు బయలుపరిచాడు. అందుకే మనకి ఈ పుట్టే సమయంలోనే దీన్ని అద్భుతంగా వేరు చేస్తాడని కూడా దేవుడు బయలుపరిచాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం
7వ వచనం. పూర్వ దినములను మా పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, అతడు మీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, నీ పెద్దలను అడుగుము, వారు వారు నీతో చెప్పుదురు. మీతో చెప్పెదరు. మహోన్నతుడు మహోన్నతుడు జనములకు వారి స్వాస్యములను వారి సాస్యములకు విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. దేవుడి స్తోత్రాలు. మనం పిండాకృతి కాకముందే దేవుడు ఆ ఏర్పాటు చేస్తాడు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు నిజంగా ఏర్పాటు చేస్తాడా ఇలాగా అని చూసినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. దేవుడు స్వస్థలండి. ఆదాము పాపం చేశాడు, అవ్వమ్మ పాపం చేసింది. వీరిద్దరూ పాపం చేసిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టారు. ఎవరంటే కయీను. తాగుబోతులు, తిరుగుబోతులు, మరి వ్యభిచారులుగా వారి సంతానం ఉద్భవించింది. అదే మనం చాలా జాగ్రత్తగా ఎదురుకెళ్ళినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయాన్ని చూసినప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నీ గర్భాన పరిశుద్ధుడైన బిడ్డ పుట్టబోతున్నాడు. అతను పవిత్రుడిగా ఉంటాడు, అతను నీతిమంతుడిగా ఉంటాడు, అతను యథార్థపడిగా ఉంటాడు, అతను బలవంతుడిగా ఉంటాడు. అలాగే మన మనోహాన్ని చూసినప్పుడు మనోహ భార్యతో కూడా అదే చెప్పాడు, అమ్మా నీ గర్భాన్ని నాజీరు రాబోతున్నాడు, అతను బహు బలవంతుడై ఉంటాడు, అతను బహు శక్తిమంతుడై ఉంటాడు, అతను ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉంటాడని కూడా దేవుడు తెలియజేశాడు. ఈ యొక్క జన్మకు కారణభూతులు ఎవరంటే అబ్రహాం తండ్రిగా చెప్తున్నాడు, పరమాత్ముడు. పాపులకు అపరిశుద్ధమైన పిల్లలను, పరిశుద్ధులకు నీతిమంతులైన పిల్లల్ని గర్భాన్ని ఉద్భవ చేసేవాడు పరమాత్ముడు. అంచేత ఇక్కడ మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అన్యులకు యెహోవా దేవుడిగా ఉండటానికి ఇష్టపడలేదు. వాళ్ళకి ఏదో ఆయన పేరు కూడా పెట్టాడు. అయితే అబ్రహాంకు సంతానానికి ముందు చెప్పాడు, నేను మీకు దేవుడిగా ఉంటాను, మిమ్మల్ని ఆపత్కాలంలో కాపాడుతూ ఉంటాను, మీ దుఃఖకాలంలో నేను మిమ్మల్ని దుఃఖానికి తొలగిస్తాను, నిత్యం మిమ్మల్ని ఆశీర్దిస్తాను అని చెప్పి అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అంతేకాకుండా 22వ అధ్యాయం 17వ వచనంలోకి వచ్చినప్పుడు నీ యొక్క సంతానము ఇస్కురేణువులా ఉంటారు, నీ సంతానం నక్షత్రంలా ఉంటారు, సృష్టిని అంతట్లో కూడా మీరు వ్యాపించి ఉంటారు అని కూడా అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అంచేత ఇక్కడ మనం చాలా జాతి చూసినప్పుడు దేవుడు ఒక జాతిని గర్భాన్ని రాకముందే నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. అటువంటి నిర్ణయం తీసుకున్న అబ్రహాం యొక్క సంతానం వీళ్ళు ఐగుప్తు నగరం వెళ్ళిన తర్వాత పాడైపోయారు. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు. వీళ్ళు దేవుని విడిచిపెట్టారు. ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టడం వల్ల వాళ్ళకి ఏం జరిగిందంటే శ్రమ, బుద్ధిని కోల్పోయారు, జ్ఞానం కోల్పోయారు, వివేకాన్ని కోల్పోయారు, దరిద్రులుగా మారారు, శాపగ్రస్తులుగా మారారు, పాపాత్ములుగా మారారు, తాగుబోతులుగా మారారు, భార్యలను అమ్మేవాళ్ళుగా మారారు, బిడ్డలను అమ్ముకునేవాళ్ళుగా మారారు, మరి సంస్కారం లేని భక్తిహీనులుగా మారారు. వాళ్ళు ఈ అబ్రహాం సంతానం
దేవుని విడిచిపెట్టడం వల్ల. సరే, ఎట్టకేలకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? దేవుని యొక్క ఆజ్ఞలు మీరు ఎప్పుడైతే ఇశ్రాయేలు పాటిస్తారో, దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే వాళ్ళు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తారో ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటారు, ఎప్పుడు కూడా ధారాళంగా ఆస్వాదించబడతారు, ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమతో నిలబడతా ఉంటారు, ఎప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. నేను నిద్రలో కూడా మిమ్మల్ని మర్చిపోను, నేను కొనకను నిద్రించను, నిరంతరం మిమ్మల్ని కాపలా కాస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందించమా నిర్దేశకాండం 6వ అధ్యాయం ఇశ్రాయేలు 4:6 వినుము, వినము. మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను, నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమించవలను. ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి? మనకు చెప్తూ ఉంటారు, కులంతో పాటు గోయిందా, మరి ఏదో ఒక మాట అంటూ ఉంటారు. అంచేత అలా కాకుండా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలని చెప్పాడు. నా దేవుడు ఉన్నవాడు, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండాలి, నాకు ఆదరణగా ఉండాలి. ఎప్పుడంటే నువ్వు ధనవంతుడైనప్పుడు, నువ్వు పేదవాడుగా ఉండు, నువ్వు కష్టాల్లో ఉండు, నువ్వు క్షేమంగా ఉండు, ఎప్పుడైనా సరే నిరంతరము నీవు లేకుండా నేను లేను. అంచేత లోకయాత్ర ముగించే వరకు కూడా నువ్వు నాతో ఉండాలి అని విరిగి నలిగిన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని, నామకార్థం మీరు ఎప్పుడైతే నన్ను ఆరాధిస్తారో మిమ్మల్ని నేను విడిచిపెడతానని చెప్పాడు దేవుడు. ధనాన్ని ప్రేమించినా, లోకాన్ని ప్రేమించినా, మీరు పాపం చేసినా మిమ్మల్ని విడిచిపెడతానని చెప్పాడు దేవుడు. అంచేత ఇశ్రాయేలు ఎంతో భయభక్తులు కలిగి వాళ్ళు దేవుని కట్టెలన్నీ కూడా అనుసరిస్తూ ఉంటారు. అనుసరించడం వల్ల వాళ్ళు పొందే మేలేంటి? ఇదే 28వ అధ్యాయం 28. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడి శస్త్రాలు. నీవు దేవుని యొక్క ఇశ్రాయేలు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినప్పుడు, దేవుని చిత్తాన్ని నిర్వర్తం చేసినప్పుడు, ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళు జీవించినప్పుడు భూలోకల వాళ్ళు శ్రేష్ఠులుగా ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు వాటిని చూస్తున్నారా? వాళ్ళు దరిద్రులుగా మారుతున్నారా అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టారు, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు. వాళ్ళు ముస్లిమ్స్ కానీ ఇజ్రాయిల్ కానీ ఈ యొక్క కట్టలు ఎవరైతే మర్చిపోయారో వాళ్ళకి దరిద్రము, వాళ్ళకి శాపము, పాపము వారిని వెంపడిస్తూ ఉంటుంది. అందుకే స్టెఫెన్ అంటాడు, అబ్రహాము ఎంత నీతిమంతుడు, అబ్రహాము ఎంత యథార్థపరుడు, అబ్రహాము విరిగి నలిగిన ఆత్మతో దేవుని స్తుతించి అన్నీ పొందుకున్నాడు కదా. ఈ రోజున మీరు రాజ్యాలు పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? ఈ రోజున మీరు దరిద్రులుగా మాట్లాడడానికి కారణం ఏమిటి? ఈ రోజున మీరు ఈ లోకంలో సంచార జీవితాన్ని జీవించడానికి కారణం ఏమిటి అని అడిగాడు స్టెఫెన్. సో తమనది కూడా అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా సహోదరుడా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము
హారానులో కాపురముండకమునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. దేవుడి స్తోత్రాలు. అబ్రహాము గొప్పవడం కారణం అంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాము బలవంతుడవడానికి కారణం ఏంటంటే అబ్రహాం దైవ చిత్తానుసారంగా జీవించాడు. అబ్రహాం మరి వంశాభివృద్ధి పొందుతూ నేటి వరకు కొనియాడబడుతున్నాడంటే దానికి కారణము అబ్రహాం హృదయంతరంగాల నుంచి దేవుని స్తుతించాడు. అంచేత ఇవాళ మీరు రాజ్యాలు పోగొట్టుకోవడానికి, దేశ సంచారం చేయడానికి, దరిద్రులుగా ఉండటానికి కారణం ఏమిటంటే మీరు దేవుణ్ణి విడిచిపెట్టడమే, దేవుని కట్టాలు మీరు మర్చిపోవటమే, దైవాజ్ఞలు విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి మీరు శాపగ్రస్తులవడానికి కారణం అదే. నెహెమ్యా 1:6-7 వచనాలు. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నారు కాబట్టే దరిద్రులమయ్యాము. ధర్మశాస్త్రంలో గొప్పదనం ఏంటంటే ఆ కట్టళ్ళు మర్చినా, ఆ కట్టళ్ళు విడిచిపెట్టినా, ఆ కట్టలు అనుసరించపోయినా ఇశ్రాయేలు దరిద్రులైపోతారు, ఇస్మాయిలు దరిద్రులైపోతారు. వాళ్ళు గనక కట్టలు అనుసరిస్తూ ఉంటే, వాళ్ళు గనక విరిగి నలిగిన ఆత్మతో దేవుని ఆయన స్తుతిస్తూ ఉంటే ఎప్పుడు ఆస్వాదించబడుతూ ఉంటారు. ఇది అబ్రహాం సంతానానికి దేవుడిచ్చిన వాగ్దానం. మీరు ఇలా ఉంటే ధనవంతులుగా ఉంటారు, మీరు ఇలా ఉంటే గొప్పవాళ్ళుగా ఉంటారు, మీరు ఇలా ఉంటే శక్తిమంతులుగా ఉంటారు, మీరు ఇలా ఉంటే బలవంతులుగా ఉంటారు, మీరు ఇలా ఉంటే మీరు రారాజులై చక్రవర్తులై భూపతులై భూమిని పరిపాలిస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దట్స్ ఆల్ రైట్. లూకా 1:26 చూద్దాం. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య వద్దకు వచ్చి ఏం చెప్పాడు? ఈయన రక్షకుడు నీ గర్భాన్ని రాబోతున్నాడు, దేవుని గర్భాన్ని పుట్టబోతున్నాడు అని చెప్పాడు. వెంటనే మరియమ్మ గారు అన్నారు, వలదు, నేను కన్యకను, నేను ఒకటి ప్రధానం చేయబడదాన్ని. ఇప్పుడు కనుక నేను పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తాను నన్ను. నేను పాపం చేయను, వద్దు నా దగ్గర గొడవ పెట్టుకో. నేను పాపం చేయను. నేనేమైనా బుద్ధి తక్కువదని అనుకున్నావా? నేనేమైనా నీతి తక్కువదని అనుకున్నావా? నేను అడ్డబిడ్డలుగా పుట్టిందని అనుకున్నావా? పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు దేవదూత అవ్వచ్చు, దేవదూత బాబు అవ్వచ్చు, నన్ను పాపం చేయమంటావేంటి నువ్వు అని ఖండించింది. దేవునికి అసాధ్యం లేదు కాబట్టి ఇప్పుడే పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించగాక. మరియమ్మ గారికి ఇష్టం లేకుండానే, మరియమ్మ గారు అంగీకరించకుండానే, మరియమ్మ గారు కోరుకోకుండానే గర్భం వచ్చేసింది. మరియమ్మ గారు చాలా కంగారు పడుతున్నారు. పాప ఎలిజబెత్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. మేనత్త దగ్గరికి వెళ్ళి తన గోడుని చెప్పుకొని వెళ్ళినప్పుడు మేనత్త ప్రవచించింది, నా కుమారి, నీ గర్భానున్నవాడు సర్వేశ్వరుడు, సర్వాధికారి అయిన దేవుడు పాప విమోచన చేయడం కోసము, శాప విమోచన చేయడం కోసము ఆయన భూలోకులకి నీ గర్భం ద్వారా రాబోతున్నాడు. సరే, పుట్టాడు. పుట్టిన వెంటనే ఆయన తీసుకెళ్ళి జబదయి దగ్గర జతక్రమం చేయించింది.
తన కొడుకు ఏమవుతాడన్నీ తెలుసుకుంది. నెక్స్ట్ మళ్ళీ సిమోన్ దగ్గర తీసుకెళ్ళి శుద్ధి చేయించుకుంది. ఇక నజరేతు వెళ్ళిపోయింది. అక్కడ ఏవో చిన్న పెద్ద పనులు చేసుకున్నారు. నాటా ఎదిగాడు, పెద్దోడయ్యాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన ఒక చోటకు వచ్చాడు. శుద్ధి చేయించుకున్నారు అబ్రహాం సంతానం. పరలోక రాజ్యంకి వెళ్ళడం చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసు ప్రభువే బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడు. యోహాను అడ్డం పెట్టాడు. యోహానుతో చెప్పాడు, ఈ కార్యక్రమం చేయి. ఇప్పుడు యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చింది. ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా అనేక మంది జనాంగం వచ్చి మేము ములుగుతాం, మేము తేల్తాం, మేము ములుగుతాం, మేము తేల్తాం, ఫలితం లేదు. ఎవరైతే పరలోకానికి వచ్చారో, ఎవరి పేరైతే జీవగ్రంథం ఉందో వాళ్ళు బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏం చేస్తంటే ఈ లోకా నుంచి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. అంచేత బాప్టిజం తీసుకున్నంత మాత్రమున, లేక ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాత్రమున, మీరు కట్టలన్నీ పాటించినంత మాత్రమున పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక ఆయన పర్మిషన్ కావాలి. ఆయన ఎవరంటే సృష్టికర్త అనే దేవుడు. మరి ఆ దేవుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యానికి వెళ్ళి వాళ్ళకి పరిశుద్ధాత్మనిస్తాడు. లోకస్తులకి అది ఇవ్వడు. అంచేత యోహాను చెప్తున్నాడు, మీరు నిజంగా బాప్టిజం తీసుకున్న ఫలితం లేదయ్యా. మీరు భ్రమించి నేను నీతిమంతుడను, నేను యథార్థపడను, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, అంచేత నా పేరు జీవగ్రంథంలో ఉంది, నేను పరలోక రాజ్యంకి వెళ్తానని నువ్వు బాప్టిజం తీసుకున్న ఫలితం లేదు. నీకు ఆయన పరిశుద్ధాత్మని ఇవ్వడు. పరిశుద్ధాత్మని ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే పరలోకానికి వచ్చారో, ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే నా ప్రాణప్రియుడు, యేసు నా కోసం పుట్టాడు, యేసు నా కోసం సిలువను పొందాడు, యేసు తిరిగి లేచాడు, నాకు విమోచనిచ్చాడు అని మనస్సా వాచ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి పరిశుద్ధాత్మ వస్తుంది. వారే పరలోకస్తులు, వారే దేవుని కుమారులు, సంపూర్ణ విడుదల పొంది పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. అంచేత మతంలోంచి, కులంలోంచి, ఆచారాల్లోంచి, పండగల్లోంచి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. శుద్ధి చేయించుకున్నంత మాత్రమున పరలోక రాజ్యానికి వెళ్ళావు. నువ్వు యజ్ఞం చేసినంత మాత్రమున పరలోక రాజ్యం. నువ్వు క్రీస్తుని అంగీకరించినప్పుడే నీ పేరు పరలోక రాజ్యంలో ఉన్నది. నువ్వు దేవుని బిడ్డవి. దేవుని బిడ్డవై ఆదాము 2:7 తీసుకున్నప్పుడు మట్టిని తీసుకుని ఆత్మను పొందించాడు దేవుడు. అటువంటి ఆదాం పాతాళంకి వెళ్ళిపోయాడు. ఈ రోజున క్రైస్తుడివై నువ్వు పరిశుద్ధాత్మ లేని పక్షంలో నీవు వెళ్ళవలసిన స్థలము పాతాళం. మళ్ళీ పుట్టవు. నువ్వు ఒకరు అనుకున్నాము రాజుగా పుడతాను, నేను చక్రవర్తిగా పుడతాను అని కళ్ళగన్నాము, నేను చాలా దాన ధర్మాలు చేస్తున్నాను, మంచి జన్మ ఎత్తానని ఎత్తావు, పాతాళానికి వెళ్తావు. లేదు, నీకు పరిశుద్ధాత్మ నువ్వు పొందగలిగావు, నీకు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఈ లోకంలో క్షేమంగా ఉంటావు. ఎవరు ఎక్కడ నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం. దానికి కారణభూతం ఏంటంటే నీ దేవుడిని నమ్ముకునండి, చెరుడు కోసం అండి, నీ దేవుడిని నమ్ముకునండి, నడునొప్పి కోసం అండి, నీ దేవుడిని నమ్ముకునండి, గొప్ప సేవకుడినండి. వద్దు, ఇవన్నీ కల్లబలు కవరు. అసలు క్రైస్తవుడు సంబంధం లేని క్రియది. క్రైస్తవుడు ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాయంటే నశించిపోయిన ఆత్మను వెతికి రక్షించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మ రావట్లేదంటే నువ్వు లోకాన్ని నమ్ముతున్నావు కానీ ఆయన నమ్మట్లేదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కానీ ఆయన్ని ప్రేమించట్లేదు. అందుకే నీ పరిశుద్ధాత్మ రావట్లేదు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవే, బాప్తిజం తీసుకున్నావు, నిజంగా నువ్వు యేసు ప్రభు కుమారువే, నువ్వు ఆయన అంగీకరించావు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళట్లేదు. ఆదాం పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఆయన దేవుణ్ణి అంగీకరించలేదు. ఈరోజు నీవు కూడా
ఆదాము లోకాన్ని ప్రేమించాడు, లోకబంధాలను ప్రేమించాడు, దేవుని ప్రేమించకుండా పాతాళానికి వెళ్ళాడు. ఇవాళ దేవుడి బిడ్డవై పరలోకానికి వచ్చి నువ్వు ముద్రించబడి దేవుని చేత అంగీకరించబడి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించక దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో నువ్వు శాపగ్రస్తుడై పాతాళానికి వెళ్ళిపోతున్నావు. అందుకు నీకు పరిశుద్ధాత్మ కనుక దేవుడు ఇవ్వని పక్షంలో, నీకు పరిశుద్ధాత్మ కనుక రాని పక్షంలో నీ వెళ్ళవలసిన స్థలము పాతాళమే. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ధనధాన్యాలతో ఉండొచ్చు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఈ లోకంలో గొప్పవాడిగా ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో స్థలం నీకు లేదు. పరలోక రాజ్యంలో స్థలం ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ వచ్చి ఉండాలి. అంచేత ఇశ్రాయేలుకి కట్టలు ఇచ్చాడు, నేను దేవుడిగా ఉంటానని. కానీ మనకి కట్టడిచ్చాడు, మీరు పరిశుద్ధాత్మను పొందాలి. అంచేత పరిశుద్ధాత్మ ఎవరు పొందుతారు? అబ్రహాం పేతురు గారు వాక్యం చెప్పాడు, ఈయనే యేసు, ఈయనే రక్షకుడు, కావాలంటే సిలువ చూసుకోండి అని అనౌన్స్ చేశాడు. ఆ మాట వాళ్ళు నమ్మారు. నిజమే, ఏ లోకంలో సిలువ ఆయన్నే వేశారు, ఆయన్నే ఐశ్వర్యాలు కొట్టారు, ఆయనకే ముళ్ళకిరీటం పెట్టారు. లేఖనాల్లో ఉంది, ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే యేసు, ఆయనే పరలోక రాజ్యానికి మార్గము అని వాళ్ళు గుండెలు చేర్చుకుని కేకేయగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీకు వచ్చింది. ఈ రోజున ఆయన యేసు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి అయ్యా లోకంలోంచి విడుదల ఇచ్చి ఆయన కుమారుడిగా అంగీకరించాడు. నా యేసు ఆయనే, నేను పరలోకానికి వచ్చాను, నేను పరలోక రాజ్యానికి చేరాలంటే ఆయన నాకు కావాలి. యేసయ్యా నన్ను క్షమించయ్యా, యేసయ్యా నా కొరకు పుట్టినవాడా, యేసయ్యా నా కోసం సిలువను పొందినవాడా, యేసయ్యా నాకు విమోచన దయచేయ్యా, నాకు విమోచన దయచేయి, నన్ను పరలోక రాజ్యం చేర్చవయ్యా అని ఎవరైతే హృదయాంతరంగా నుంచి ధ్యానిస్తున్నారో వారందరిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారందరినీ పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయనుగాక. ఆమేన్.